A1 టీవీ మీడియా వార్తలకి స్వాగతం. జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన నూతన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కచే ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన నూతన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కచే ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 kV సబ్స్టేషన్లకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 kV సబ్స్టేషన్లు, 132/33 kV సబ్స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ NDPCL ఆధ్వర్యంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. రూపశిల్పి అయినటువంటి గోవుల భట్టి విక్రమార్క మల్లు గారికి సాదరస్వాగతం. ధనుపురం నియోజకవర్గం ముందుగింట ధనుపురం నియోజకవర్గం ఆశగా శ్వాసగా శ్వాసించే భాషించే గోవుల కడియం శ్రీహరి గారికి స్వాగతం. గోవుల జెండా రాజశేఖర గారు, సైలమని తెలంగాణ ఆయుధ కార్పొరేట్ ఎంపీ రాష్ట్రంలో రైతాంగ సోదరులను దృష్టిలో పెట్టుకొని కేవలం పవర్ ఇవ్వటమే కాదు, క్వాలిటీ పవర్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే దాదాపు రాష్ట్రంలో ఈరోజు 30 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు వాడుకుంటూ ఉంటే, ఆ 30 లక్షల పంప్ సెట్లకి, వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకు సంబంధించిన పంపు సెట్లకి 14,000 కోట్ల రూపాయల్ని సంవత్సరానికి లెక్కగట్టి ఈ డిస్కమ్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి రైతాంగ సోదరులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పి, కరెంట్ అయితే ఉచితంగా ఇప్పించేటట్టుగా డిస్కమ్ల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేశారు తప్ప డిస్కమ్లకు మాత్రం డబ్బులు చెల్లించలేదు, పూర్తి స్థాయిలో చెల్లించలేదు.
అరకొరగా చెల్లించిన డిస్కంలన్నింటినీ అప్పులు పాలు చేసి వెళ్ళారు. ఈరోజు డిస్కంలు క్వాలిటీ పవర్ రైతాంగ సోదరులకు ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గర ఆదాయం లేక ఇబ్బంది పడతా ఉంటే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఈ డిస్కంలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలుగా మనం చెప్పినప్పుడు ఆ రైతులు కట్టాల్సిన 14,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల పక్షాన వాళ్ళకి ప్రతి నెల చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఇవాళ డిస్కంలకి డబ్బులు చెల్లిస్తున్నాం రైతుల పక్షాన. అట్లాగే రాష్ట్రంలో కేవలం వ్యవసాయ సంబంధించిన రైతులకే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలకు ఆనాటి ఎన్నికల కంటే ముందు మేము హామీ ఇచ్చాం. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 1,25,00,000 వినియోగదారులకు సంబంధించిన పవర్ కనెక్షన్స్ ఉంటే 53 లక్షల కుటుంబాలకి 53 లక్షల కనెక్షన్స్కి ఇవాళ సర్వీస్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని లెక్కగట్టి ఇవాళ డిస్కౌంట్ చెల్లిస్తూ ఉంది ఆర్థిక శాఖ. ఓ పక్కన పేద బడుగు బలహీన వర్గాలకి 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తూనే 30 లక్షల రైతాంగ సోదరులకి ఉచితంగా కరెంట్ ఇస్తూ వాళ్ళకి 14,000 వీళ్ళకి 5,000 దాదాపు సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన డిస్కమ్స్కి చెల్లిస్తూ క్వాలిటీ పవర్ అందిస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పైన కావాలని అభాండాలు వేస్తూ వాళ్ళని అబాస్పాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ శక్తి డిమాండ్ అనుగుణంగా ఉన్న ప్రణాళికలు తయారు చేశారంటే అది లేదు. ఇవాళ గ్రీన్ ఎనర్జీ కావాలని ప్రపంచమంతా చెప్తా ఉంటే దాని ఆలోచన చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగ సోదరులకు కుసుమ్ పేరు మీద కావాల్సిన సోలార్ పవర్ ఇవ్వటమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో సోలరైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానికి నిధులు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాం. ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద 81 గ్రామాల్లో ప్రతి ఇంటిపైన ఆ గ్రామాలు సంపూర్ణంగా సోలరైజేషన్ చేసే కార్యక్రమం జరుగుతాం. ఇంటిపైన రూప్ సోలార్ కానీ వ్యవసాయదారులకి పొలాల్లో పండించేటువంటి పంప్ సెట్లు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకి పోవటమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సోదరుల కుటుంబాల సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 6 లక్షల ఎకరాలు ROFR పట్టా కింద భూములు ఇస్తే వాళ్ళ కరెంటు లేక అనేక సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇందిరా సవర గిరి జల వికాసంతో వాళ్ళందరికీ ఉచితంగా సోలార్ పంప్ సెట్స్తో పాటు సోలార్ అంతా డ్రిప్ ఇరిగేషన్తో సహా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రతి క్షణం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి 18 గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ నిబద్ధతతో ముందుకు పోతూ ఉంటే గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అబద్ధపు మాటలతో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు రోజుకొక అబద్ధపు వార్తలు సృష్టించి వార్తల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇతరుల ఆలోచన చేయండి. వాళ్ళకి ప్రజలన్నా ప్రజా సంక్షేమం అన్నా పేద ప్రజల ఆలోచన లేదు. కేవలం రాష్ట్ర వనరుల్ని రాష్ట్ర సంపదని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలని ఆలోచన చేశారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచన చేసుంటే ఇదే తెలంగాణ రాష్ట్రం, ఇదే వనరులు, 1 రూపాయి మేము పన్ను పెంచలేదు, ఏమీ చేయలేదు.
కానీ మరి ఈరోజు మేము అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ఉన్నామే, అదే ఆదాయంతో అందిస్తూ ఉన్నామే. ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మనిషికి 6 కిలోల లెక్కగట్టి 50-55 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం కదా. మరి 10 సంవత్సరాలు పాలనలో ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మేము పన్నులు పెంచలేదు, ఆదాయం మాకేం విపరీతంగా పెరగలేదు. అదే ఆదాయం, అదే పన్నుల విధానం, దాంతోనే ఈరోజు ఉచితంగా ఫ్రీ పవర్ ఇస్తున్నాం, ఉచితంగా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, ఉచితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సగ జనాభా ఉన్న మహిళలు ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగటానికి ప్రయాణ ఖర్చుల కోసం ప్రతి నెల ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం పావలా వడ్డీ అని ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ వడ్డీ కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్ళి వడ్డీ లేని రుణాల్ని చెప్పి ఈరోజు చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరానికి మహిళా సంఘాలకి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇప్పిస్తాం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పితే ఆ రోజు నవ్వారు. మేమంతా రాష్ట్రాన్ని తుడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళాం కదా, వీళ్ళు మాటలు చెప్తున్నారు ఏడ చేస్తారులే అని. నిజమే, అయినా రూపాయి పోగేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినట్టుగా కేవలం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలంటే 2.5 సంవత్సరంలోనే దాదాపు 67,000 కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సంఘాలకి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో రుణాలు ఇప్పించాం. ఈరోజు సాయంత్రం కూడా హైదరాబాదులో వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి చెక్కుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి చెక్కు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇదే మహిళా సంఘాలకు కేవలం ఆర్టీసీ బస్సులో తిరగటమే కాదు, మీరు బస్సులు కొనండి, ఆ బస్సుల్ని ఆర్టీసీలో పెట్టి ఆర్టీసీ ద్వారా మీకు ఆ డబ్బులు కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు దాటిస్తామని చెప్పాం. ఈరోజు 1,00,000 కోట్లు కాదు, 1,25,000 కోట్లు పైబడి ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ఆ రోజు ధనిక రాష్ట్రంగా మీ చేతిలో పెట్టామే, ఎందుకు వీళ్ళక చేయలేదు? ఆనాటి ఉన్న వనరులన్నీ దోపిడీ చేశారు. ఆ వనరులు కాకుండా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు కూడా చేశారు. అవి ఇవి అన్నీ ఖాళీ చేసి ఇచ్చిపోయారే. అవి ఇవి కలిపితే ఈరోజు మేము చేసే వాటికంటే ఇంకా అద్భుతాలు గొప్పగా చేయొచ్చే. మీరు చేసిన అప్పుకి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు ఈరోజు బ్యాంక్ కడతా ఉన్నాం. అదే 76,000 కోట్ల రూపాయలు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఉండకపోతే 10 సంవత్సరాలు ఆ 76,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంవత్సరానికి మేము ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్ర దిశనే మారిపోయేది. దోపిడీ చేసి ఖాళీ చేసి రాష్ట్ర ప్రజల్ని మొత్తం దేనికి పనికి రాకుండా వాళ్ళ సర్వశక్తులు పీల్చి పిప్పి చేసి మళ్ళీ అధికారం పోయేవారికి తట్టుకోలేక బయటకు వచ్చి కట్టుకథలు అబద్ధాలు అన్నీ పోగేసి ఈ ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఇది తాగదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అట్లాగే ఈ రాష్ట్రంలో సంబంధించి కేవలం రైతులకి మహిళలకే కాదు, నిరుద్యోగ యువత గురించి కూడా ఆలోచన చేశాం. ఆనాడు చెప్పినట్టుగానే ఇప్పటికే 76,000 ఉద్యోగాలు పంపిణీ చేశాం ప్రభుత్వ పరంగా. 10 సంవత్సరాలు మీరు ఏనాడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేద్దామని ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు రాక వయసు అయిపోయి యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు గాలికి వెళ్ళిపోయారు. ఇవాళ యువత నిరాశ నిస్రోల్లో ఉంటే వాళ్ళకు కావలసినటువంటి అజెండాని ముందుకు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడే కడియం శ్రీహరి గారు కూడా పక్కన కూర్చుంటే చెప్తా ఉన్నారు, ఈ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి మంచి డిమాండ్ ఉంది.
ప్రజలు బాగా అడుగుతూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు కావాలని. మీరు ఇస్తారా? ఇంకా కొన్ని పెంచుతారా? నేను చెప్తా ఉన్నాను, ఒక్కొక్క ఇంటికి ఈరోజు 5 లక్షల రూపాయల లెక్కన ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మొదటి దఫాగా 3,500 ఇళ్లతో 4,50,000 ఇళ్లతో 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ధైర్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉంది అంటే అది ప్రజల పక్షానికి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత కాదా? మరి మీరు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? పేదలకు చెందాల్సిన, ప్రజలకు చెందాల్సిన సొమ్మంతా మీ ఇళ్లలో పోయి. అదే చాలా సంతోషంగా ఉంది. మండు టెండలో ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత సూర్యుడు కూడా మబ్బుల చాటుకు వెళ్ళిండు. ఎందుకంటే మీకు చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పి ఆ సూర్యుడు కూడా భావించాడేమో, ప్రస్తుతం చల్లగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 60,62 లక్షల రూపాయలతో 7 సబ్స్టేషన్లను 4 ప్రారంభోత్సవం చేసుకున్నాం, 3 శంకుస్థాపన చేసుకున్నాం. ప్రధానంగా ఇవాళ లింగంపల్లిలో 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నష్కల్లో 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. పల్లగుట్టలో కూడా 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. ఇక పీచరలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చిల్పూర్ మండలం కొండాపూర్లో 33/11 kV సబ్స్టేషన్ పూర్తి అయింది, దాన్ని ఇనాగరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా జఫర్గఢ్ మండలం సాగరంలో 33/11 kV సబ్స్టేషన్ ఈరోజు పూర్తి అయింది, మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. రఘునాథ్పల్లి మండలం కుర్చపల్లిలో కూడా ఈరోజు 33/11 kV సబ్స్టేషన్ను మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేసుకున్నాం. బహుశా ఒక్క నియోజకవర్గంలో ఒకే రోజు మన పెద్దలు మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా 60,62 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా రైతుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ సబ్స్టేషన్లన్నీ ప్రారంభం జరిగినవి. ఈ సబ్స్టేషన్లని కూడా వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు కూడా కరెంటును అందించబోతున్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్తు అందించే ప్రయత్నంలో భాగంగానే ఈ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒకప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, నేను 1994లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వలసలకు కేంద్రంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే గ్రామాలలో మంచినీరు కూడా దొరికేది కాదు. చాలామంది ఉపాధి కొరకు వరంగల్కో, హైదరాబాద్కో, జనగామకో వలస వెళ్ళేవారు. సగం గ్రామాలు ఖాళీ అయ్యేది. కానీ దేవాదుల ప్రాజెక్టు పుణ్యమా అని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు పుణ్యమా అని మన నియోజకవర్గంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన కారణంగా ఇవాళ వలసలు ఆగిపోయినాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇవాళ అత్యంత అధిక పంట దిగుబడి ఎక్కడైనా అవుతుంది అంటే ఒకప్పుడు వలసలకు కేంద్రమైన జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు రైతులకే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన ఒక పని అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదలకు ఏదైతుందో 400 నుంచి 600 రూపాయల వరకు కరెంటు బిల్లు రావడం చూసి అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి 200 ఉచిత విద్యుత్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 20 ఏళ్ళుగా గన్పూర్ చీకట్లో ఉన్న ఇప్పుడు టెక్నికల్గా మరియు సాంకేతికంగా కూడా వెలుగుల వైపు వెళ్తుంది. ఎందుకంటే మన గన్పూర్ నియోజకవర్గంలో 7
సబ్ స్టేషన్లు 6 33/11 అయితే ఒకటి 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి మన గన్పూర్లో అందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది, అర్హులైన వాళ్ళందరికీ. అందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ తరఫున మన ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడగగానే గన్పూర్కి 7 సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం మామూలు విషయం కాదు. దాదాపు 62 కోట్ల అభివృద్ధి పనులకి ఈరోజు మనకి తన బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 కేవీ సబ్ స్టేషన్ మనం ఈరోజు శంకుస్థాపన అనేది ప్రారంభించుకొని చేసుకోవడం జరిగింది. సుమారుగా దాని విలువ 60 కోట్లు అండ్ 60,000 ప్రజలకి ఇక్కడ ఇది లబ్ధి చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు మంచి క్వాలిటీ విద్యుత్ ఇవ్వడంతో పాటు ఎటువంటి విధమైన అంతరాయాలు వచ్చినా కానీ, గాలిదుమ్ము వచ్చినా కానీ మనకి రిలయబిలిటీ, ప్రత్యామ్నాయ సప్లై అనేది ఉండడానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ సబ్స్టేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము దేశంలోనే అన్నిటికంటే అత్యుత్తమైన డిస్కామ్గా ముందుకు ఉండాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారి గైడెన్స్లో మనము టెక్నాలజీ పరంగా ఎన్పిడిసిఎల్ చాలా ముందస్తుగా ముందుకెళ్తూ ఉంది. రియల్ టైంలో మనము అంతరాయాలన్నీ కూడా మానిటర్ చేయటము, స్కాడర్ సిస్టమ్స్ ద్వారా అండ్ ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ ద్వారా త్వరగా మనము రెస్టోర్ చేయటము అండ్ కెపాసిటర్ బ్యాంక్స్ అవన్నీ అమర్చడం ద్వారా మనకి రైతులందరికీ కూడా మంచి క్వాలిటీ సప్లై ఇవ్వడం అనేది జరుగుతోంది. ఓన్లీ జనగాంలోనే మనము అండ్ స్టేషన్ గన్పూర్లో చూసుకుంటే సుమారుగా ఇక్కడ 7 సబ్ స్టేషన్స్, జనగాం జిల్లా మొత్తాన్ని కూడా 11 సబ్ స్టేషన్స్ మనం శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 4 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, మిగతావి వర్క్స్లో ఉన్నాయి. అండ్ 11 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనము ఈ జిల్లాకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా మనము ప్రభుత్వం తరపు నుంచి మన మినిస్టర్ గారి గైడెన్స్ ద్వారా ఎన్పిడిసిఎల్ సంస్థ మన కన్జ్యూమర్స్ అందరు కూడా మంచి క్వాలిటీ పవర్ సప్లై ఇస్తున్నాము. ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక డిమాండ్ మనం మీట్ అయినా కూడా ఎక్కడ ఎటువంటి అంతరాయాలు లేకుండా మనం పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా మళ్ళొకసారి ఈరోజు శంకుస్థాపన ప్రారంభించడానికి వచ్చిన అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ చైర్మన్ గారు. దయచేసి ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెక్స్కో సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కో సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల బెడ్షీట్లు మరియు కార్పెట్లు ప్రభుత్వ సంక్షేమ శాఖలకు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని, కానీ ఈ సంవత్సరం టెస్కో ద్వారా కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం కార్పెట్లు, బెడ్షీట్లు సరఫరా చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయంతో వేలాది పద్మశాలి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇప్పటికే చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించామని, వారు సానుకూలంగా స్పందించినప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని, మళ్లీ 33 జిల్లాలకు చెందిన పద్మశాలీలందరూ ఏకతాటిపై పోరాడి తమ సమస్యలు సాధించుకుంటామని మురళి అన్నారు. మౌనంగా మరి శాంతియుతంగా దీక్ష చేయడం జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే, వరంగల్ యొక్క ఉమ్మడి జిల్లాలో కార్పెట్లు, బెడ్షీట్ తయారవుతున్నాయి. ఇలా కాలేజీ స్కూల్ పిల్లలకి 22 లక్షల మందికి మరి 22 రకాల ఐటమ్ తోటి తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి అందజేస్తుంది. దాంట్లో భాగంగా కార్పెట్స్, బెడ్షీట్స్ ఉన్నాయి. ఈ 2 ఐటమ్లు కూడా ఇక్కడ ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 7 లక్షల వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వారి మగ్గాల ద్వారా మరి నేసి 7 లక్షల పీసుల్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారు. మేము కోరితే మంత్రిగా తుమ్మలాశ్వర గారిని కోరాం, అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారిని కోరాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైతే 7 లక్షల కార్పెట్స్, బెడ్షీట్లని ఆ ఆర్డర్ నుంచి తీసేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగిందో మరి ఇక్కడ అధికారుల మరి వాళ్ళ అటెంటివిటీ వల్ల ఏం జరిగిందో అర్థం కాలేదు. అధికారులు మళ్ళీ దీన్ని యాడ్ చేశారు.
మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. 7 లక్షల కార్పెట్స్ని అదేవిధంగా బెడ్షీట్ కొనేటట్టుగా మేము చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పత్రికల సంఘటన కూడా మరి మాజీ ఆప్కో చైర్మన్ అయినటువంటి మరి గడ్డం జగనన్న గారు కూడా వచ్చున్నారు. అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ మరి సమ్మారావు గారు ఉన్నారు. పెద్దల రవీంద్ర గారు కానీ, నరేందర్ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, ఆనంద్ గారు వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి మంత్రిని కలిసి ఈ హామీని నెరవేర్చుకుంటాం. ఎవరు కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేస్తాం. చేనేత కార్మికులకి అండగా ఉంటాం. 33 జిల్లాల్లో మరి ఏదైతే ఉన్నదో అన్ని జిల్లాల్లో సమస్యలన్నింటినీ తీసుకొచ్చి మేము పోరాడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 7 లక్షల సంబంధించిన కార్మికులకు 4 నెలల నుంచి పెంచుతానన్నారు. మిగతా కార్మిక గతంలో ఉన్న చేనేత బీమాకు కూడా 5 లక్షల రూపాయలు అందరికీ గుర్తింపజేశాం. థ్రిఫ్ట్ పన్ను కూడా ఇప్పించడం జరిగింది. 290 కోట్ల థ్రిఫ్ట్ పన్ను కూడా ఇప్పించాం. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రభుత్వంతో చర్చల ద్వారా మేము మాకున్న సమస్యలు దృష్టి తీసుకెళ్లి ఇది సాధించుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా వడుప్సా వరంగల్ జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్మా వరంగల్ జిల్లా నాయకులు వరంగల్ ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా వడుప్సా వరంగల్ జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్మా వరంగల్ జిల్లా నాయకులు వరంగల్ ఆర్టీఓ రంగారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వరంగల్ జిల్లా రవాణా శాఖ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పి రంగారావు ఏవో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను కలిసిన ట్రస్మా నాయకులు వారికి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడుప్సా వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఆర్టీఓగా వచ్చినటువంటి రంగారావుతో పాటు సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 100 మంది బస్సుల వరకు ఇంకా ఫిట్నెస్ కాలేదని, పూర్తి స్థాయిలో ఫిట్నెస్ చేసుకోవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీఓకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ట్రస్మా వడుప్సా రాష్ట్ర సలహాదారు కొమ్మినేని భూపాలరావు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి మచ్చిక వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి నసీరుద్దీన్, ముఖ్య సలహాదారు దండాపంతుల రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు కోడూరి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ పంచకం నర్సయ్య, కన్వీనర్ జన్ను సంజీవ, వరంగల్ మండల జోన్ అధ్యక్షుడు సింగారపు రాజు, వర్ధన్నపేట మండల జోన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి హరికుమార్, ప్రధాన కార్యదర్శి పెండ్యాల సురేష్, జిల్లా నాయకులు, కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. మర్యాదపూర్వకంగా వరంగల్ జిల్లా కొత్తగా వచ్చిన ఆర్టీఓ రంగారావు గారిని కలవడం జరిగింది. వివిధ సమస్యల మీద, బస్ ఫిట్నెస్ల మీద చర్చించి మాట్లాడడం జరిగింది. కొత్తగా వచ్చిన మోటార్ ఇన్స్పెక్టర్స్ కూడా అందరికి కలిసి వారితో సంఘీభావంగా మాట్లాడడం జరిగింది. రాబోయే రోజులలో మా వరంగల్ జిల్లాలోని సర్వ సభ్యులందరూ కూడా ఒకే యూనిట్ మీద ఉండి ఆర్టీఓ గారు చెప్పిన సమస్యలన్నింటిపైన మనసు పెట్టి బస్సుల ఫిట్నెస్ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, పిల్లల భద్రత విషయంలో కానీ అందరం ఒకే తీరుగా ఉండి పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా భద్రతతో కూడిన సౌకర్యం ఇస్తానని హామీ ఇస్తున్నాను. వరంగల్ ఆర్టీఓ కొత్తగా వచ్చినటువంటి రంగారావు గారిని మా అసోసియేషన్ పక్షాన కలవడం జరిగింది. వారు ఇచ్చిన సూచనల మేరకు మేము పిల్లల భద్రత దృష్ట్యా రక్షణ చర్యలను తీసుకుంటామని, వారు ఇచ్చిన సూచనల మేరకు బస్సులను నడుపుకుంటామని, ఇప్పటివరకు దాదాపు 300 బస్సులను ఫిట్నెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో 100 బస్సులు తీసుకోవాల్సి ఉన్నది. ఇవాళ రేపు 2-3 రోజుల్లో ఫిట్నెస్ పూర్తి చేసుకొని వచ్చే మండే నుండి మేము మా బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామని, పిల్లలకు రక్షణ కల్పిస్తామని, పిల్లలకు ఎటువంటి హాని జరగకుండా మా పూర్తి బాధ్యత వహిస్తామని, మరియు ఫిట్నెస్ పూర్తి చేసుకొని బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ గారు కొన్ని సూచనలు చేశారు. ఏ విధంగా మీరు రోడ్లపైన పిల్లల్ని పికప్ చేసుకోవాలి, ఏ రకంగా దింపాలి అనే విషయంలో అన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు మేము అందరం కూడా సూచన తప్పకుండా పాటిస్తామని చెప్పి అసోసియేషన్ పక్షాన హామీ ఇవ్వడం జరిగింది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం పనిచేస్తుందని, విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వరదారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం పనిచేస్తోందని, విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఎస్ఆర్ యూనివర్సిటీ చైర్మన్ వరదారెడ్డి పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ చైర్మన్ వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందజేయడంతో పాటు చదువులో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను, మెడల్స్ను బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తమ యాజమాన్యం నిరంతరం పనిచేస్తోందని స్పష్టం చేశారు. విద్యతోనే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆయన బలంగా ఆకాంక్షించారు. సమాజంలో తన వంతుగా ఎంతో కొంత మేలు చేయాలనే పట్టుదలతోనే విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చామని, అందులో భాగంగానే ఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 200కు పైగా విద్యా సంస్థలను స్థాపించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. పట్టభద్రులైన విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. I confer on the degree of honorary causa to Srimati Deepika Reddy in this university. Good morning, everyone. It's my privilege and honor to introduce the distinguished personality in research and academia, Professor Ram Gopal Rao, who is the Group Vice Chancellor of BITS Pilani, overseeing its campuses in Pilani, Hyderabad, Goa, Dubai, and Mumbai. Before joining BITS in 2023, I joined as a lecturer in government sector. After 3 years of service, I resigned the job and established the private coaching center. That's up to 2 years. ఇవాళ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈ దేశం అభివృద్ధి చెందాలి, అనేక రంగాలు అభివృద్ధి చెందాలంటే అన్న ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అనంతసాగర్లో నేను పెద్ద యూనివర్సిటీ పెట్టాలన్న ఉద్దేశం నాకు 1988 ఈ ల్యాండ్ నేను 1988లో ఉన్నాను. చాలా విజన్తో అట్లా 2002లో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన, దాన్ని 2020లో యూనివర్సిటీగా మార్చిన. మా యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ వస్తుంది. NIRF అనే ర్యాంక్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంక్ ర్యాంక్. ఒక 30 కాలేజీలు, 30,000 కాలేజీ పోటీలు ఉంటాయి.
100 ర్యాంకులు ఇస్తారు ప్రౌడ్ కంట్రీలో. వాళ్ళు 91, 98, 98, 91. ఎక్కడ కూడా తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు ఇంతవరకు ఒక కాబట్టి మా యూనివర్సిటీకి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి లేదు, కార్పొరేట్ యూనివర్సిటీకి లేదు, సిబిఐటికి లేదు. తెలంగాణలో ఏ కాలేజీ లేదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఐఐటి హైదరాబాద్ ఉన్నది, ఎంఐటి వరంగల్కి ఉన్నది, ట్రిపుల్ హైదరాబాద్ ఉన్నది, జేఎన్టీకి ఉన్నది మాకు. కాబట్టి ఇక్కడ కంపెనీ చాలా వస్తున్నాయి ప్లేస్. ఎప్పుడైతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చిందంటేనే ఈ యూనివర్సిటీలో 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు, 14 దేశాల నుంచి విద్యార్థులు, 21 రాష్ట్రాల నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ బికాస్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. ఎన్ఐఎఫ్ ర్యాంక్ రావాలంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. చాలామంది మా దగ్గర ఫ్యాకల్టీ అందరికీ పిహెచ్డి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆర్ ఫ్రమ్ ఎన్ఐటి ఆర్ ఐఐటి అబ్రాడ్ నుంచి. దాంతో ఇక్కడ కరికులం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, స్టూడెంట్స్ బాగా బెనిఫిట్ అవుతుంది. ఇదొక ఈ ఉత్తర తెలంగాణకి ఏరియాకు ఒక మాన్యుమెంట్గా మారాలి. నేను ఇవాళ ఉంటానండి రేపు. దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఫర్ ఇదేదో నేను తీసుకొని పోయేది కాదు. ఇది మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఈ ప్రజలకు బాగా ఉపయోగపడాలి, ఇక్కడ యంగెస్ట్ విద్యార్థులకు బాగా ఉపయోగపడాలి. వాళ్ళందరూ అనేక రంగాల్లో సెటిల్ కావాలి. వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి బాగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఒక క్లియర్ ఐడియాతో నేను ఇవాళ 14 ఏళ్ళ గ్లోబల్ లెవెల్లో దీనికి 7th ర్యాంక్. అదంతా ఏంటంటే ప్రతి యూత్ అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ ప్రపంచంలో అన్ని దేశం విద్యార్థులతో మన విద్యార్థులు పోటీగా ఉన్నారు. ఎంత లెవెల్లో ఎదిగిపోతున్నారు అనేది నా కోరిక. అట్లా ముందుకు పోతున్నాను. నేను 206 ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా అక్రాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 12,000 మంది ఎంప్లాయీస్. ఇదొక అదృష్టం అండి. ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చినాను కాబట్టి ఇవాళ 4th కన్వర్టేషన్. ఇప్పుడు వచ్చినటువంటి రామ్ గోపాల్ రావు గారు ఫిట్స్ వరంగల్, ఆయన ఎంత హయ్యెస్ట్ పొజిషన్ పోయిందంటే ఐఐటి ఢిల్లీ డైరెక్టర్. ఇట్లా చాలా దేశంలో అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాము. కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి చెప్పటం అంటే నా గురించి చెప్పటం కాదు, ఇక్కడ యూత్ గురించి యూత్కి ఉపయోగపడేటప్పుడు. ఇక్కడ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర నుంచి బాగా వస్తుంది. ఇప్పటి వరకు 200 గుంటూరు, విజయవాడ. ఎందుకంటే అట్లా కరికులం ఉన్నది. ఈ దేశ భవిష్యత్తు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు బాగా ఉపయోగపడాలని బలమైన కోరిక ఉంది.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అటవీ పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వరంగల్ ఐఎంఏ హాల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అటవీ పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు వరంగల్ ఐఎంఏ హాల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో బయోమెడికల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కుమార్, కాలుష్య నిరంతర మండలి అధికారి సునీత, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ, జిల్లా అధికారులు, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ నరేష్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. మన మీద ఒంటి మీద ఉండే బ్యాక్టీరియా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మననే తినేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ డిసీజ్. వాట్ ఐ అండర్స్టూడ్ అవుట్ ఆఫ్ మై education and knowledge, disease is nothing but your state of mind as well as something which is overpowering, which you cannot control. That is what is disease. So a disease mundu manaki rakodu, avtala vani jabbu tagginchali. Idi mana challenge as healthcare workers. So how you dispose your biomedical waste anedi is a very important thing. How you handle it is also extremely important. ప్రతి పాఠశాలలో 10% విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, 12 మంది విద్యార్థుల నుంచి 120 మంది విద్యార్థులకు పెరిగిన చినబోయినపల్లి పాఠశాల నమోదు ఆదర్శనీయమని, పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలి అని ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 10% విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలలో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, 12 మంది విద్యార్థుల నుంచి 120 మంది విద్యార్థులకు పెరిగిన చిన్నబోయినపల్లి పాఠశాల నమోదు ఆదర్శనీయమని, పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, ఎఫ్ఎల్ఎన్ మిషన్, ఎఫ్ఆర్ఐఎస్ హాజరు, బడిబాట కార్యక్రమం నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలలో 10% మేర విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొప్పుల మల్లేశం, డిఎంహెచ్ఓ గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, డిఐఈఓ, అన్ని మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది మంచిగా నడుస్తుంది సార్. పేరు ఇక్కడ ఇక్కడ ఇది 6,000 వరకు ఇయర్కి ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైనా డొనేట్ చేస్తారా? బుక్స్
ర్యాక్స్ కెమెరాలు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు సార్. లేడీస్ ఇక్కడ కూడా టైం లేకుండా చదువుకోవాలని మరి ఇక్కడ అంటే ప్రతిరోజు దాని ఉద్దేశం కోసం అది ఇంకా డిలే అంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఉద్దేశాలు స్టార్ట్ చేసుకున్నాం. మరిన్ని వార్తలకై A1 టీవీ మీడియా ఛానల్ని వీక్షించండి.